ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ముగిశాయి. అయితే మరికొద్ది సేపట్లోనే ఈ గ్రామంలో ఉన్నటువంటి అభ్యర్థుల భవితవ్యం తెలియనుంది. ఎవరు గెలుస్తారా అనే ఒక ఉత్కంఠ అయితే ఈ గ్రామంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా మూతయ్య మండలం రావిపాడు గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గ్రామంలో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఎవరు విజేతగా నిలుస్తారనేది పెద్ద ఉత్కంఠ నెలకొంది. ఈ గ్రామ పంచాయతీ చుట్టూ కూడా అందరూ గ్రామస్తులు మొత్తం కూడా ఇక్కడ చేరుకొని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ అభ్యర్థులు, ఏజెంట్లు వీళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రంలో ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఆసక్తిగా ఉంటుంది. తర్వాత మొత్తం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులందరూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కూడా సజావుగా సాగింది, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఇంకా గ్రామంలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో అయితే ఓటింగ్ శాతం ఎక్కువ పెరగాలని చెప్పి ఉద్దేశంతో రాలేని వారందరూ కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాలు తీసుకొచ్చి ఈ ఓట్లు వేసే విధంగా కూడా చూశారు. అయితే ప్రస్తుతం మనకి 1 వరకు ఉన్న వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా 82.74% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా 60.74% నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 82.53% పోలింగ్ నమోదైనట్లు కూడా అధికారులు చెప్పారు. అయితే 1 తర్వాత మరి ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఇప్పటికి కూడా ఈ పోలింగ్ అయితే నడుస్తుంది. మరికొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో ఎంత నమోదైందని కూడా అధికారులు చెప్పే అవకాశం అయితే ఉంది. అయితే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంలోనే అత్యధికంగా ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ శాతం అయితే నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 92.88% అయితే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అయితే పోలయ్యాయి. తర్వాత నల్గొండ జిల్లాలో 90.53% నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 90.18% అయితే పోలింగ్ అయితే నమోదైంది. ఈసారి కూడా అదే విధంగా పోలింగ్ నమోదవుతుందని చెప్పి అయితే ఇక్కడ అధికారులు భావిస్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లోనే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. మనం చూసుకోవచ్చు న్యూస్లో ఆ కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థులు, ఏజెంట్లు వీళ్ళందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే పూర్తి స్థాయిలో అభ్యర్థుల భవితవ్యం తెలుస్తుంది. ఎవరు గెలుస్తారా అనే ఒక ఉత్కంఠకైతే తెరపడనుంది. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా సుజావుగా సాగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఆందోళన కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఏవైతే సంస్థాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు మొత్తం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అదనపు బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. అయితే ఇక్కడ సూర్యాపేట జిల్లాలోనే పలు సంస్థాత్మక ప్రాంతాలను ఇక్కడ జిల్లా ఎస్పీ నరసింహ గారు గుర్తించారు. దానికి అనుగుణంగా కూడా అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇప్పటికే పలు సంస్థాత్మక కౌంటింగ్ కేంద్రాలను గుర్తించేసి ఆ గ్రామాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మరికొద్ది సేపట్లోనే అభ్యర్థుల భవితవ్యం అయితే తెలియనుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన తాజా సమాచారం. ఓవర్ టు యు.